నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచవ్యాప్తంగా అమావాస్య మొదలైంది. ఈ అమావాస్య అప్పుడప్పుడు కొన్ని రోజులు, కొన్ని నెలలు కొద్దిగా రిలీఫ్ ఇచ్చి మిగతా రోజులంతా అమావాస్యగా మారనుంది. ప్రతి నెల, ప్రతిరోజు అమావాస్యగా మన బ్రతుకులు మారనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ దేశాలైన అమెరికా, గల్ఫ్ దేశాలు, యూరప్ దేశాలు, అంటే యూరోపియన్ దేశాలు, ఇంకా మిత్ర దేశాలు, ఇవన్నీ గజగజ వణుకుతున్నాయి. వాళ్ళు ఊహించని పరిణామాలు వాళ్ళ ముందు సవాళ్లుగా నిలుస్తున్నాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఏం చేయాలి అని లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ అంటే చర్యల కోసం వాళ్ళు ఉపక్రమిస్తున్నారు. బేసికలీ ఎకనామిక్స్ చదివిన వాళ్ళు, సైంటిస్టులు, టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళే ఏఐని చూసి భయపడుతున్నారు. అసలు ఏఐ వల్ల ప్రపంచం బాగుపడుతుంది అని భావించే వాళ్ళు బహుశా హైదరాబాదు లేదా భారతదేశంలోనే చాలా మంది ఉన్నారు. ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్నారు. అసలు ఏ యొక్క గుణగణాలు ఇవి హైదరాబాదు లేదా భారతదేశంలో ఎంత తెలుసో వీళ్లకు, అంత ప్రపంచవ్యాప్తంగా ఎవరికి తెలియదు అనుకుంటా. భారతదేశం, భారతవాసులకు లేదా హైదరాబాద్ జీవులకు ఏఐ గురించి తెలిసినంత బహుశా వేరే వాళ్లకు ప్రపంచంలో ఎవరికి తెలియదు. కాబట్టి మనమంతా సూపర్ కూల్గా ఉన్నాం. విషయం ఏమంటే బయట ఎవ్వడు కనీసం ఏఐ గురించి మాట్లాడుతలేడు. కనీసం అంటే అసలు ఏ ఉందా? వేలాది సాఫ్ట్వేర్ జాబ్స్ పోనున్నాయా? దానికి అనుగుణంగా భారతదేశం రెడీ అవుతుందా? ఈ ఏఐ వల్ల జరిగే దుష్పరిణామాలకు ఏదైనా విరుగుడుందా? అంటే ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. అసలే ఆలోచించకపోతే ఎంత బాగుంటుంది. పుట్టి ముడిగేదాకా వెయిట్ చేసే సంస్కృతి భారతదేశంలో, ఎస్పెషలీ తెలుగు రాష్ట్రాల్లో తయారైంది. ఇప్పుడు కూడా రియల్ బూమ్ ఉందంట. ఇదే కరెక్ట్ సమయం అట రియల్ ఎస్టేట్ కొనడానికి. ముష్టి 1.5 కోటి, ముష్టి 2 కోట్లు, ముష్టి 3 కోట్లు పడేస్తే కోకాపేట, నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు కూడా అతి తక్కువ ధరలో, అంటే 1.5 కోటి బోడి, 2 కోట్లు బోడి, 3 కోట్లకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరుకుతుందట. అసలు రెడీ టు మూవ్
ఫ్లాట్స్ వెస్ట్ హైదరాబాదులో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం అమ్ముడుపోతున్నాయట. చాలామంది హైదరాబాద్పై విష ప్రచారం చేస్తున్నారట. 5 హైరైజ్ బిల్డింగ్లలో ఒక్కొక్క బిల్డింగ్లో 280 పైచిలుకు ఫ్లాట్లు కడితే ఆ ప్రాజెక్ట్ అయ్యేసరికి హాట్ కేక్స్లా అమ్ముడుపోతున్నాయట. వెస్ట్ హైదరాబాదులో ఫ్లాట్ కొనేది పక్కన పెడితే రెంట్ కూడా ఒక్క ఫ్లాట్ కూడా దొరకడం కష్టమట. ఒక్క ఫ్లాట్కు 50-60 మంది పోటీ పడుతున్నారట. గుర్గాం, ముంబైకి కంపేర్ చేస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా చీప్ ఉందట. ముంబై కన్నా ఎక్కువ జీడిపి, గుర్గాం కన్నా ఎక్కువ మంత్లీ ఇన్కమ్ ఉన్న రాష్ట్రం మనది. అంటే రంగారెడ్డి ఇండియాలో టాప్ యావరేజ్ ఇన్కమ్ ఉన్న జిల్లా. అలాంటి జిల్లాలో ముష్టి 3 కోట్లకే ఫ్లాట్ దొరకడం మనందరు చేసుకున్న అదృష్టం. మన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ ఆశ పడకుండా కేవలం ముష్టి 2 కోట్లకు, ముష్టి 3 కోట్లకే ఫ్లాట్లు అందజేయటం మనందరి అదృష్టం అనుకోవాలి. అంటే ఇంత దరిద్రమైన యాటిట్యూడ్, ఇంత నీచమైన సంస్కృతి బహుశా ఏ సిటీలో, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉండకపోవచ్చు. ఏ సృష్టిస్తున్న బీభత్సాన్ని తట్టుకోలేక ఎన్నో దేశాలు ఈ సాఫ్ట్వేర్ ఇతర ప్రొఫెషన్స్పై దృష్టి పెడుతున్నాయి. చాలా బ్యాంకులు ఆల్రెడీ ఇచ్చిన అప్పులకు వడ్డీ పక్కన పెడితే అసలు తిరిగి వస్తే పెద్ద ఘనకార్యం అనుకుంటూ ఉన్నప్పుడు చైనా లాంటి దేశాలు గోస్ట్ సిటీస్ని మెయింటైన్ చేయలేక ఆ బిల్డింగ్లని పడగొడుతున్నాయి. యూరప్లో యావరేజ్ ఇన్కమ్స్ పడిపోతున్నాయి. అమెరికాలో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కొద్దిగా తగ్గిన, ఎందుకంటే ట్రేడ్ డీల్స్ అయినాయి కదా, దానివల్ల ఒక్కొక్క మంత్లో లక్షల ఉద్యోగాలు అమెరికా వ్యాప్తంగా ఊడుతున్నాయి. అమెరికాలో గత సంవత్సరంన్నర నుంచి ప్రతి నెల 40,000 పైచిలుకు ఇండ్లను బ్యాంకులు జప్తు చేసుకుంటున్నాయి. అంటే సంవత్సరంన్నర నుంచి హౌసింగ్ క్రైసిస్ అమెరికాలో పీక్ స్టేజ్లో నడుస్తుంది. అంటే చేస్తున్న బీభత్సం వల్ల రాబోయే 3 త్రైమాసికాలు అంటారు కదా, క్వార్టర్లీ, దాంట్లో ఈ ఫోర్క్లోజర్స్ లేదా ఇండ్ల జప్తు దాదాపు 20-30% పెరగొచ్చు అని అమెరికన్ మీడియా చెప్తుంది. అసలు అమెరికా వాళ్లకు ఈ ఏఐ అంటే ఇంత భయం ఎందుకు? ఏఐ సృష్టించే వాడికి భయం కలుగుతుంది, కానీ మన భారతదేశంలో భయం అనేదే లేదు. సిమెంట్ ధరలు తగ్గతలేవు, ఫుల్ డిమాండ్ ఉంది. స్టీలు ఫుల్ కన్జంప్షన్ ఉంది. ఇంకా ఫ్లాట్లు అయితే మనం చెప్తున్నాం కదా, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, క్రెడే వాళ్ళు అంటే
అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతూనే బుకింగ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ప్రాజెక్ట్ అయిపోతున్నది అంటే దాంట్లో ఒక్క ఫ్లాట్ కూడా మనకు దొరకలేదు. అంటే డిమాండ్కు తగ్గ ఫ్లాట్లు హైదరాబాద్లో లేవు. హైదరాబాద్ని ఏం చేయలేదు. హైదరాబాదు లాంటి బండరాయిని గుద్దుకొని ఏఐ ముక్కలు ముక్కలైపోతుంది. ప్రపంచంలో ఏ దేశం, ఏ స్టేటు, ఏ సిటీ దెబ్బతిన్నా హైదరాబాద్ మాత్రం దెబ్బతినదు. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. హైదరాబాద్ టోటల్ ఇండియాలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాస్ట్ 2 ఇయర్స్లో 0 లేదా నెగటివ్ పోతున్నా మన ముఖ్యమంత్రి గారు ఒక గ్లోబల్ సమిట్ పెడితే 5 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి వచ్చి పడ్డాయి. ఇంకా కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ సూట్ కేసులో పెట్టుకొని ఫ్లైట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది దానికి ఆపోజిట్ మన హైదరాబాద్లో జరుగుతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. అమెరికాలో ప్రతి నెల 40,000 ఇండ్లు బ్యాంకులు జప్తు చేస్తున్నాయి. అంటే ఫోర్క్లోజర్. అక్కడ ఇన్స్టాల్మెంట్లు కట్టలేని దౌర్భాగ్య స్థితికి జనాలు చేరుకున్నారు. అయినా మన వాళ్ళు అమెరికాని వీడటం లేదు. ఒక మైక్రోసాఫ్ట్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, మెటా కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, ఎన్విడా కానివ్వండి, అందరూ తమ ఇంజనీర్స్ని ఏఐకి షిఫ్ట్ అయిపోండి, మీ కోడింగ్ స్కిల్స్ కన్నా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. అంటే నేను ఎప్పుడు చెప్పాను, ఎడ్యుకేషన్ అంటే యువర్ ఎబిలిటీ టు ఆస్క్ క్వశ్చన్స్ అని. ఇప్పుడు ఎన్విడా సిఇఓ ఏం చెప్తున్నంటే, యూ స్టాప్ కోడింగ్ అండ్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ టు ఏఐ. రైట్ క్వశ్చన్స్ అండ్ యూ విల్ గెట్ రైట్ ఆన్సర్స్. ట్రై టు గెట్ రైట్ ఆన్సర్స్ ఫ్రమ్ ఈ ఏఐ తప్ప మీరు కోడింగ్ పై ఆధారపడి ఇక జీవించడం మానేయండి అని చెప్పాడు. అంటే దిస్ ఈస్ టెక్టానిక్ షిఫ్ట్ ఫ్రమ్ కోడింగ్, లెర్నింగ్ సాఫ్ట్వేర్ టు ఆస్కింగ్ క్వశ్చన్స్ టు సాఫ్ట్వేర్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. నేను మీకు ఎప్పుడు చెప్పిన ఎడ్యుకేషన్ యొక్క మీనింగ్ ఏమంటే యువర్ ఎబిలిటీ టు పుట్ రైట్ క్వశ్చన్స్ అండ్ గెట్ ద రైట్ లాజికల్ ఆన్సర్స్ ఫర్ ద క్వశ్చన్ యూ హ్యావ్ ఆస్క్డ్. ఇప్పుడు ఎన్విడా సిఇఓ అదే చెప్తున్నాడు. బేసిక్ లాజిక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ ఎబిలిటీ టు ఆస్క్ రైట్ క్వశ్చన్స్. రైట్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి దానికి ఆన్సర్ అడగటమే నాలెడ్జ్. నేను ఇది ఎన్నో వీడియోలు చెప్పాను. మన దగ్గర పుస్తకాలు తిరిగేసి గుట్టలు సర్టిఫికేట్లు సంపాదించిన వాడికి కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయటం రాదు. ఇంటర్వ్యూస్లో గతి లేక చీప్ లేబర్ని మన వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ బయట ఐఐటి గ్రాడ్యుయేట్స్కి వాళ్లకున్న డిమాండ్ మన బీటెక్లకు లేదు. ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా పడిపోయింది. ఇంకా సెకండరీ ఎడ్యుకేషను, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను, ఈ డిగ్రీ ఎడ్యుకేషను, హయ్యర్ ఎడ్యుకేషన్, ఇక్కడ కూడా టోటల్ సిస్టమ్ కుళ్ళిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ బై హార్ట్ చేసిన ఈ ఎడ్యుకేటెడ్ వర్క్ ఫోర్స్
యూనిక్ స్కిల్స్తోని సర్వైవ్ కాగలరా? ఇది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అయిపోయింది. వీళ్ళంతా బుక్కులు చూసి కాపీలు కొట్టి యూనివర్సిటీ పేరు మీద పాస్ అయ్యేటోళ్ళు, బ్యాక్ ఎండ్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్స్లో ఎంట్రీ తీసుకునేవాళ్ళు, డబ్బులు ఇచ్చి సాఫ్ట్వేర్ ఇది జాబ్స్ కొట్టేసేవాళ్ళు, తెలిసిన వాళ్ళపై ఆధారపడి జాబ్స్ కొట్టేసేవాళ్ళు. వీళ్ళ బతికేం కావాలి? ఎందుకంటే మెజారిటీ వర్క్ ఫోర్స్ ఇలాగే ఉంది. లేదా చీప్ లేబర్, వాడు 20,000 ఇస్తుంటే 15,000కే పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు థ్రెట్ ఎవరికంటే నాలెడ్జ్ లేకుండా సర్టిఫికెట్లు తీసుకొని లక్కీగా పని కొనసాగించే వాళ్లకు ఫస్ట్ దెబ్బ వాళ్ళకి పడనుంది. అమెరికాలో ప్రతి నెల 40,000 హౌసెస్ సీజ్ అవుతున్నాయంటే అమెరికా స్టాటిస్టిక్స్ ప్రకారం అది చాలా ఎక్కువ. మనం ఇండియాలో అలా జరుగుతున్న దానికి ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్ కారణము అనుకోకుండా ఒక ఇండివిజువల్ బారోవర్ యొక్క అసమర్థత అని ఒక ఇండివిజువల్పై ఇస్తున్నాం, కానీ దేశం యొక్క ఎకానమీపై మనం ఒక చిన్న డాట్ కూడా పడనిస్తలేం. మోదీ 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 అంటున్నాం. అసలు ఎందుకు అంటున్నాం మోదీ మోదీ అని మనకు తెలియదు. నేను మోదీ మంచి ప్రైమ్ మినిస్టర్ కాదు అని అంటలేను. ఇప్పుడు అవైలబుల్ స్టఫ్లో ఆయననే బెస్ట్. కానీ మోదీ ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ ప్రాపర్గా చేస్తున్నాడా? మోదీకి తగ్గ స్కిల్స్ ఉన్నాయా? అంటే ఏఐ రిలేటెడ్ క్రైసిస్ని హ్యాండిల్ చేయడానికి మోదీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా? మోదీ ఒక పొలిటీషియన్, ఆయన పెద్ద ఎడ్యుకేటెడ్ మనిషి కాదు. ఆయన గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ని పెట్టుకొని అడ్వైజర్స్ని పెట్టుకొని అంటే పాలన కొనసాగించే ఒక వ్యక్తి. ఇప్పుడు ఏఐ డెవలప్ చేసిన ఇంజనీర్స్, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఇంకా తదితర డెవలపింగ్ స్టేజ్లో అంటే డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న సైంటిస్ట్స్, వీళ్ళంతా దీని ఇంపాక్ట్ చూసి ఏఐ జాబ్స్ మానేస్తున్నారు. అంటే వాళ్ళు తయారు చేసిన టూలు వాళ్ళ జాబ్నే తినేస్తుందేమో ఫ్యూచర్లో అని భయపడి వదిలేస్తున్నారు. కొంతమంది నైతిక బాధ్యత తీసుకొని వదిలేస్తున్నారు. అంటే దీనివల్ల కలిగే బీభత్సం ఇంత అంతా కాదు. మనం అనవసరంగా ఈ టూల్ని డెవలప్ చేసి తప్పు చేస్తున్నాము. దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం వల్ల, అంటే ఏఐని ఇంకా అడ్వాన్స్ చేయడం వల్ల మానవాళికి ముప్పు అని భావించి చాలా మంది రిజైన్ చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో మన ఇరు మూర్ఖపు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా డేటా సెంటర్లో ఒక రాష్ట్రం పురోగతికి చిహ్నాలు. అమెజాన్ డేటా సెంటర్ వల్ల హైదరాబాద్కి ఏమి ఒరిగిందో ఎవ్వడు ప్రూవ్ చేయలేకపోతున్నాడు. రేపు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఏమొరుగుతుందో వాళ్ళు కూడా ప్రూవ్ చేయలేరు. ఇరు రాష్ట్రాల్లో టెక్నాలజీని, ఇన్వెస్ట్మెంట్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి, మిస్రిప్రజెంట్ చేసి ప్రజలకు వడ్డించడం జరుగుతుంది. ఇది ఇరు తెలుగు రాష్ట్రాలు చేసే అతిపెద్ద తప్పు. ప్రతి ఇండస్ట్రీకి ఒక రూట్ డిమాండ్ అనేది ఉంటుంది. అంటే ఒక పర్మనెంట్ ఖాతాదారులు అనే ఒక సెక్టర్ ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషలీ తెలంగాణలో, ఎస్పెషలీ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మేక్ 40% of home buyers who buy properties in Hyderabad in excess of 1 crore plus. అలాంటి టైంలో సాఫ్ట్వేర్ జాబ్స్ 60% కోత పడతాయి అని స్పష్టంగా ఇండస్ట్రీ వర్గాలే చెప్తున్నాయి. అలాంటప్పుడు డిమాండ్ పడలేదు, పడదు కూడా, పెరుగుతూనే ఉంటుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియాలో హైదరాబాదే. మీరు ఆ స్కైలైన్స్ చూసి
ఆ, మీరే చెప్పండి, ఈ సిటీ గ్రో అవుతుందా లేదా అంటే దీనికన్నా మూర్ఖమైన సంభాషణ ఇంకోటి ఉండదు. అంటే ఏ దానికైనా ఇండస్ట్రీస్ వస్తున్నాయనే వెస్ట్ హైదరాబాదే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏమైపోయినా ఏ వస్తున్నా అన్న వెస్ట్ హైదరాబాదే, ప్రతిదానికి ఆ బిల్డింగ్లు చూపించటం, హైదరాబాద్ గ్రోత్ స్టోరీ అని ఆ బిల్డింగ్ చూపించటం, పొలిటీషియన్ యొక్క అచీవ్మెంట్స్ అంటే అదే బిల్డింగ్లు చూపించటం, ప్రపంచంలో బ్యూటిఫుల్ స్కైలైన్స్ స్కై స్క్రేపర్స్ ఉన్నాయంటే అదే బిల్డింగ్లు చూపించటం, ప్రతిదానికి రైతు రాజు అయ్యిండు అంటే ఆ రాజు అయినందుకు చిహ్నమేమంటే వెస్ట్ హైదరాబాదే అని చూపించటం, ప్రతిదానికి వెస్ట్ హైదరాబాదు ఆ స్కై స్క్రేపర్స్ చూపించి 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 అంటే మన లోకల్ పాపులేషన్ని సన్నాసులుగా మారుస్తున్నారు. ఏ వచ్చి మొత్తం కొట్టుకపోయినా ఇంకా ఏం కాలేదు, మన గ్రోత్ స్టోరీ ఇంటాక్ట్ ఉంది అనే వెధవలు అసలు స్క్రీన్ మీద నిస్సిగ్గుగా ఎలా చెప్పగలుగుతున్నారు? అమెరికాలో ప్రతి నెల 40,000 ఇండ్లు జప్తు అవుతున్నాయి అంటే అమెరికన్ ఎకానమీ ఎంత భయంకరమైన స్టేజ్లో ఉంది, దానిపై ఆధారపడ్డ భారతదేశం యొక్క అంటే సిచ్యువేషన్ ఏముండాలి అని అందరూ అర్థం చేసుకోండి. ప్రతి నెల 40,000 యావరేజ్ ఫోర్క్లోజర్స్, జప్తు, బ్యాంకులు జప్తు చేసుకుంటారు. నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ విల్ బి ద నంబర్ 1 సిటీ ఇన్ ఫ్యూచర్. బ్యాంక్ ఫోర్క్లోజర్స్ ఇక్కడ కూడా అయితే బ్యాంకులు జప్తు చేసుకుంటాయి, ఫ్లాట్స్ జప్తు చేసుకోవండి, ప్రాజెక్ట్ జప్తు చేసుకుంటాయి. నేను ఎంత క్లియర్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నా అంటే, మీరు ఫ్లాట్ ఇండివిజువల్ హౌసెస్ జప్తు చూస్తుండొచ్చు, ప్రాజెక్ట్ జప్తు చేయడం మీరు రాబోయే సంవత్సరాల్లో లేదా ఈ సంవత్సరం ఎండింగ్లోనే మీరు హైదరాబాద్ చుట్టుముట్టు చూడొచ్చు. మన వాళ్ళు తిమ్మిరి బిమ్మిరి చేసి పొలిటికల్ ప్రెషర్ వేసి బ్యాంకులను అడుక్కొని కోర్టు కేసులో ఇరుక్కొని దాన్ని సాగదీస్తే తప్ప ఇది ఆగే సమస్యనే లేదు. ప్రాబ్లం ఏమంటే ఇక్కడ ఆల్రెడీ అమ్మిన ఫ్లాట్లకు ఈ బ్యాంకులు జప్తు చేసిన ఫ్లాట్లకు పోటీ ఏర్పడుతుంది. అంటే సడన్గా కొన్న ఫ్లాట్ల వాల్యూ పట్టుకొని పడిపోతుంది. ఒక ప్రాజెక్ట్లో 2,000 ఫ్లాట్లు ఉన్నాయి, ఒక 200 అమ్ముడు పోయినాయి, 1,800 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి, బ్యాంకు జప్తు చేసుకుంది ఆ ప్రాపర్టీ. అంటే ప్రీమియం కట్టిన ఫ్లాట్ ఓనర్స్కి ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఉంటుందో అంత ఫ్లాట్ వాల్యూ పడిపోతుంది. అంటే దాదాపు 300% ఫ్లాట్ వాల్యూ పడిపోతుంది. బ్యాంక్ జప్తు చేసుకుంది ఆ బిల్డింగ్ని అంటే 300% ఫ్లాట్ వాల్యూ పడిపోతుంది. నేను మీకు ఎన్నోసార్లు మన ఛానల్లో కూడా చెప్పిన మంచి మార్గం, అప్రమత్తంగా ఉండండి. బ్యాంక్ సీజర్స్ స్టార్ట్ అవుతాయి, మన వాళ్ళు సిగ్గుమాలిన నా కొడుకులు ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నా, ఏ బీభత్సం సృష్టిస్తున్నా, వేల జాబ్స్ పోతున్నా, లక్షల మంది ఈఎంఐ ట్రాప్లో పడుతున్నా, ఫేక్ దీంతో సర్టిఫికెట్స్ పే చెక్స్తో పే స్లిప్లతో లోన్లు తీసుకుంటున్నా, అసలు వాళ్ళకు లైఫ్ భద్రత కాదు ఆహార భద్రత కూడా లేని సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఈఎంఐ శాలరీలో 50% 60%కి మించిపోతున్నాయి. అదే కాకుండా బయట తెచ్చి అప్పులు తెచ్చి మరి ఫ్లాట్లు కొనడం వల్ల వాళ్ళకు వచ్చే శాలరీకే వాల్యూ లేకుండా పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మందగొడిగా సాగుతున్న రియల్ ఎస్టేట్ యొక్క ప్రభావం అగ్రికల్చర్ ల్యాండ్స్ పై కూడా పడింది, అవి కూడా బీభత్సంగా పడిపోతున్నాయి. నేను మీకు అన్ని లాజికల్ ఇవి చెప్తున్నా. ఇవాళ రియాలిటీ అని రాజేష్ శర్మ అని ఒక ఆయన ఫ్యూచర్ సిటీకి అంకితం అయిపోయాడు. ఆయన కార్లో కూర్చొని ఫ్యూచర్ సిటీ గురించి చెప్తుంటాడు. నేను ఈ రియల్ ఎస్టేట్ నా కొడుకులు ఎంత గలీజ్ నా కొడుకులని
జస్ట్ ఇవాళ వీడియో లోడ్ అయింది. అంటే ఫ్యూచర్ సిటీలో భూమి వస్తుంది అని ఒక వీడియో వేసాడు. రియాలిటీ ఏమో ఉంటుంది, రాజేష్ శర్మ. రియాలిటీనో ఏమో ఉంది ఆయన ఛానల్. రాజేష్ శర్మ అని ఆయన కార్లో కూర్చొని చెప్తుంటాడు. ఆయన ఇవాళ వీడియో వినండి. మీరు చెప్పు తీసుకొని ఎత్తుక్కుంటూ పోయి కార్లో దూరి, కార్ అద్దాలు వలగొట్టి దూరి చెప్పు తీసుకొని కొడతారు ఆయన. గత సంవత్సరంగా 1 year 1.5 yearగా ఆయన అంటే రియల్ ఎస్టేట్లో ఆ నెగిటివ్ ట్రెండ్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. అంతా పాజిటివ్గా చూడాలనుకుంటున్నాడు. ఫ్యూచర్ సిటీకి అంకితం అయిపోయాడు ఆయన. ప్రతి ఒక్క డైలీ ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్స్ గురించి పేపర్లో ఉన్నదని చదువుతుంటాడు. అంటే ఆయన పెట్రోల్ డబ్బుల కోసం ఒక ఛానల్ తీసిండు. అంటే పెట్రోల్ డబ్బులు వేస్ట్ కావద్దు కదా, ఒక ఛానల్ తీస్తే పెట్రోల్ డబ్బులు అయినా వస్తాయని ఒక ఛానల్ తీసాడు. ఇవాళటి వీడియోలో చూడండి, మీకు ఎంత కోపం వస్తుంది అంటే రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు. అసలు ఫ్యూచర్ సిటీలో ముఖ్యమైన ఘట్టం ఏమంటే స్కిల్ యూనివర్సిటీ. మీరు చూడండి, ఆయన వీడియోస్ చూడండి. స్కిల్ యూనివర్సిటీపై డజన్ల కొద్ది వీడియోలు వేసిండు. అసలు టోటల్ ఫ్యూచర్ సిటీకి హైలైట్ ఆ స్కిల్ యూనివర్సిటీనే అని ఆయన నోటితోనే అన్న వీడియోస్ కొన్ని పదుల సంఖ్యలో ఉంటాయి, మీరు చూడండి. ఇప్పుడు టోటల్ ఆయన అంటే ఇప్పుడు గ్లోబల్ సమిట్ ఫెయిల్ అయింది, 12 lane హైవే దాని దిక్కు లేదు, వచ్చినా లాభం లేదు. శ్రీశైలం హైవే ఇప్పుడు రేట్స్ ఎక్కువైపోయినాయి, ఆ శ్రీశైలం హైవేనే దిక్కులేని హైవే. బెంగళూరు ఎక్స్ప్రెస్ ఫెయిల్ అవుతున్నాయి. అంటే అంత చెదురుమదురు, అంత బీభత్సంగా ఉంది సిచ్యువేషన్. దానిపై దెబ్బ సాఫ్ట్వేర్ జాబ్స్ ఉడుతున్నాయి. ఈ 1.5 సంవత్సరం తర్వాత ఆయన ఇవాళ ఏం చెప్తున్నాడంటే స్కిల్ యూనివర్సిటీ చుట్టుముట్టు కొనండి, స్కిల్ యూనివర్సిటీ ఇస్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ, FCDA భవనం అని అన్ని ఇట్లా సృష్టించిండు కదా. ఇవాళ ఏం చెప్పిండు చూడండి, అన్నాడు. అమ్మో ఆయన నవ్వుతుంటారు, సెంటర్ ఏమవుతుందేమో తెలియదు, కింద ఏమైనా కుచ్చుకుంటుందో పిన్ను మనకు తెలియదు, సీట్లు ఏమైనా ఉందా, ఇరుక్కపోయిందా పిన్ను, అప్పుడప్పుడు కుచ్చుకుంటుంటాడు. అంటాడు. ఇవాళ అన్నాడు అంటే అమ్మో ఏమో చెప్పేటట్టు ఉన్నాడు అనుకున్నా. ఏం చెప్తున్నాడంటే ఏమండి ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ శ్రీశైలం హైవేపై కాదండి, సడన్గా అంతా సాగర్ హైవే వైపు డెవలప్ అవుతుందండి. సరే, రెండు ఉన్నాయి, ఒకటి శ్రీశైలం హైవే, ఒకటి సాగర్ హైవే. సాగర్ హైవేకి షిఫ్ట్ అయ్యిండు, స్టిల్ ఈజ్ విత్ ఫ్యూచర్ సిటీనే. సాగర్ హైవేకి శ్రీశైలం నుంచి సాగర్కి షిఫ్ట్ అయ్యిండు అనుకుందాం అనుకున్నా. అయితే ఒక బాంబు పేల్చిండు. అంటే ఇటువంటి విధవలు రియల్ ఎస్టేట్ని ఎట్లా అంటే ఇన్వెస్టర్స్ని ఎట్లా మోసం చేస్తారు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. వాళ్ళు ఏమంటుండే వినండి, నేను ఇవాళనే వేసాడు వీడియో. రాజేష్ శర్మ రియాలిటీ ఏముంటుంది ఛానల్, ఎందుకంటే రియాలిటీ ఛానల్స్ చాలా అయిపోయినాయి కదా, దాని పేరేమో చక్కగా మనకు తెలియదు. రియాలిటీనా రాజేష్ శర్మ అని కొడితే వస్తుంది. ఏమంటున్నాడంటే అసలు స్కిల్ యూనివర్సిటీ వల్ల ఫ్యూచర్ సిటీ డెవలప్ అవుతుందని ఎవరు చెప్పారు మీకు అంటుండు. 1.5 year అయినాక డైలీ స్కిల్ యూనివర్సిటీ గురించి భజన చేసిండు. స్కిల్ యూనివర్సిటీనే ఈ ఫ్యూచర్ సిటీకి గుండెకాయ అని చెప్పిండు. స్కిల్ యూనివర్సిటీ ప్రతిరోజు పేపర్లో ఏమొస్తుందో అది చదువుతాడు. సడన్గా ఇవాళ షిఫ్ట్ అయిపోయి శ్రీశైలం హైవే డెవలప్ అవుతాయి అనుకుంటారా ఫ్యూచర్ సిటీ? కాదే కాదు. అసలు జనాలకు బుర్ర లేదు. ఫ్యూచర్ సిటీ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? సాగర్ హైవే నుంచి డెవలప్ అవుతుంది. అక్కడనే 12 lane హైవే రాబోతుంది ఆంధ్రప్రదేశ్కి అన్నాడు. వాయమ్మో ఇది ఇంట్లో నవ్వుతున్నాడు, ఏదో శాడిజం ఉంది నా దాంట్లో అనుకున్నాను. లాస్ట్కి ఏమంటున్నాడంటే అందరూ స్కిల్ యూనివర్సిటీ చుట్టుముట్టు తీసుకోవడానికి ట్రై చేస్తుండ్రు, మూర్ఖుల్లారా. స్కిల్ యూనివర్సిటీలో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? ఒక 50-60 మంది టీచర్లు తప్ప
అది కూడా అందరూ హైదరాబాద్ నుంచి వచ్చిపోతారు. ఊడ్చేటోడు తూడ్చేటోడు అంతా పాడి షరీఫ్, చార్మినారు, ఈ తుక్కుగూడ నుంచి వచ్చి ఊడ్చి తుడిచిపోతారు. అది తప్ప స్కిల్ యూనివర్సిటీ చుట్టుముట్టు తీసుకుంటే పప్పుల కాలేసినట్టే అన్నాడు. నేను అడుగుతున్నా, 1.5 yearగా స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీ గుండెకాయ అనే వ్యక్తి, ఏకైక వ్యక్తి హైదరాబాద్లో వీడే. ఈయన అన్నాను వీడే అంట. ఈరోజు వచ్చి ఏం చెప్తుండంటే, ఈరోజు వచ్చి మీరంతా స్కిల్ యూనివర్సిటీ చుట్టుముట్టు తీసుకుంటారా? అందరు అదే అండి, బుర్ర లేదు వీళ్ళకు. అంత అజంప్షన్స్ ఇవన్నీ అసలు అక్కడ డెవలప్ కాదండి. సాగర్ హైవే వైపు డెవలప్ అవుతుంది. స్కిల్ యూనివర్సిటీలో 50-60 మంది టీచింగ్ స్టాఫ్ తప్ప అక్కడ ఏ ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఊడ్చేటోడంతా తుక్కుగూడ నుంచి వస్తారు. వాళ్ళ కోసం మీరు ఈ స్కిల్ యూనివర్సిటీ చుట్టుముట్టు కొంటే ఏం అప్రిసియేషన్ వస్తుందండి? ఆల్రెడీ రేట్లు పెరిగిపోయినాయి అక్కడ. స్కిల్ యూనివర్సిటీ ఫ్యూచర్ సిటీకి ఏ సంబంధం లేదంటారు. ఊర్నియం ఒరే 1.5 year ఇదే భజన చేసినావు, డైలీ స్కిల్ యూనివర్సిటీ భజన చేసినావు అంటే రియల్ ఎస్టేట్ ఎంత మోసపూరితమైనదో చూడండి. డైలీ కార్లో కూర్చుంటాడు, ఇంకా చెప్తూనే ఉంటాడు, ఫ్యూచర్ సిటీ గురించి చదువుతూనే ఉంటాడు. ఏ పాజిటివ్ పాయింట్ని ఏదేడు మూసీని తెచ్చి కూడా ఫ్యూచర్ సిటీకి కలిపేసాడు. కాలిస్తే గంగాని కూడా తెచ్చి ఫ్యూచర్ సిటీలో కలిపేస్తాడు. అలాంటి స్కిల్ ఉన్న వ్యక్తి శర్మ గారు అంటాడు. ఏమనంటే మన ఛానల్ అంటే ఇట్లా పండ్లు కొరుకుతాడు. ఈ నెగటివిటీ వాళ్ళతో అంటాడు. లాస్ట్కి వాళ్ళు ఏం చెప్తుందంటే స్కిల్ యూనివర్సిటీ శుద్ధ వేస్ట్, దాంట్లో 50-60 మంది టీచర్స్ తప్ప ఏ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎవ్వడు అక్కడ రాడు. శ్రీశైలం హైవేలో ఆల్రెడీ ప్రైస్లు ఎక్కువైపోయినాయి, మా వెంచర్లంతా శ్రీశైలం హైవే అయిపోయి ఉన్నాయి, అక్కడ రండి అంటుండు. ఏంద్ర ఇది? అమెజాన్ డేటా సెంటర్ కూడా తెచ్చిపోతుంది. నేను ఎప్పుడో చెప్పిన అమెజాన్ డేటా సెంటర్లో ఎంప్లాయ్మెంట్ ఉండదు. అక్కడ ఈయన చెప్పినట్టే 50-60 మంది ఉంటారు. అమెజాన్ డేటా సెంటర్కి అక్కడ డెవలప్మెంట్కి ఏ సంబంధం లేదు. ఇన్ని రోజులైంది అమెజాన్ డేటా సెంటర్ అయ్యి, అక్కడ ఏరియా ఏం డెవలప్మెంట్ అయిందని నేను మా ఛానల్లో చెప్తే వాడు అమెజాన్ డేటా సెంటర్ అంటేనే పెద్ద ఘనత, ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ జరుగుతుంటే మన హైదరాబాద్ అమెజాన్ డేటా సెంటర్ని గెలుచుకొని వచ్చి దాన్ని కేసీఆర్ అక్కడ పాతిండు, ఫార్మాసిటీ దగ్గర పాతేసిండు అని చెప్పిండు. ఎందుకంటే అమెజాన్ డేటా సెంటర్ ఎక్కడ పోలేదు, దానికోసం గ్రిడ్ కనెక్టివిటీ కూడా మనం స్పెషల్ గ్రిడ్ లైన్స్ వేసి అక్కడ కరెంటు సరఫరా చేస్తున్నాము. నేను చెప్పిన డేటా సెంటర్లు ఒక స్టేట్ని తినేస్తాయి తప్ప స్టేట్కి ఏమీ ఇవ్వము అని చెప్పిన. రేపు ఇదే ఏడుపు వాడే ఏడుస్తాడు చూడండి. అంటే వేల మందిని మిస్రిప్రజెంట్ చేసి మిస్లీడ్ చేసి ఇప్పుడు అన్ని వీడియోస్లో కమెంట్స్ ఆఫ్ అని పెట్టుకున్నాడు. కమెంట్ ఆఫ్ అని ఎందుకు పెట్టుకుంటున్నావు? నీకు దమ్ముంటే, నీకు ఫ్యూచర్ సిటీ మీద భరోసా ఉంటే కమెంట్ సెక్షన్లో ఆన్ పెట్టుకో, చూడు ఏమవుతుంది, నీ కథ ఏమవుతుంది చూడు. రియల్ ఎస్టేట్ ఏ బేసిస్ పిల్లర్స్ పై నిలబడి ఉంది. వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్ సహకారం లేకుండా ఫ్యూచర్ సిటీ డెవలప్ కాదని నేను స్పష్టంగా చెప్పేసిన. ఫ్యూచర్ సిటీ ఇస్ ప్యూర్ నెపోటిజం. సల్మాన్ ఖాన్కి ఇవ్వడం ఏంటి? ఏ ఖాన్ వస్తే ఆ ఖాన్లకు ఇచ్చేస్తే మొత్తం తినేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ ఫార్మాలో 50 ఎకరాలు ఇచ్చినాం, గ్రీన్ ఫార్మా అని. దాని ప్రోగ్రెస్ ఎక్కడుంది? భూసేకరణ జరగలేదు. ఆయన ఈ ఇయరే ఇనాగరేట్ చేస్తాడట. ఎట్లా చేస్తాడు? భూసేకరణ జరగలేదు, ఫ్యాక్టరీ ఎప్పుడు పెడతాడు, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుంది అంటే అన్ని మాటలు. అంటే ఇటువంటి సన్నాసులను పట్టుకొని టోటల్ సోషల్ మీడియాలో మొత్తం గబ్బు లేపి చాలా మంది ఇట్లా తండోపతండాలు వచ్చి చూసిపోతున్నట్ట అక్కడ. ఇంకా ఫ్యూచర్ అంతా ఫ్యూచర్ సిటీలే అని శ్రీశైలం హైవే అయితే ముట్టుకునేటట్లేదట, అంత పెరిగిపోయినాయట రేట్లు. ఇప్పుడు నెక్స్ట్ సాగర్ హైవే పెరుగుతాడట. స్కిల్ యూనివర్సిటీ ఏం లేదంట. ఎఫ్సిడిఏ భవనంలో ఏమంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ 4 ఉంటారు. మనోటర్కి ఏమంటాడంటే ఎఫ్సిడిఏ అంటేనే డెవలప్మెంట్ అన్నాడు. ఇప్పుడు కొన్ని రోజులు కానివ్వండి, ఎఫ్సిడిఏలో ఏముంటాయి, ఎంతమంది ఉంటారు ఎంప్లాయీస్? 50-60 మంది ఉంటారు. వాళ్ళతోనే ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోతుందా? ఎఫ్సిడిఏ అంటే ఏం లేదు, అంత మాల్
సాగర్ హైవే దిక్కు డెవలప్ అవుతుంది. మాల్ కూడా మెయిన్. ఇప్పుడు వాళ్ళ వెంచర్ ఎక్కడన్నా మాల్ దగ్గర ఉందనుకోండి, మాల్ మనకు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాగా అవుతుంది అంటాడు. అంటే ఈ రియల్ ఎస్టేట్లో ఒక నిబద్ధత లేదు, అంటే ప్రాఫిట్స్ చేసుకొని జరిగిపోవాలి. వాడు కొన్నోడు వాడు, నేను చెప్తున్నా కదా, ఫ్యూచర్ సిటీకి 15 to 25 years టైం ఉంది అని క్లియర్గా అందరికి చెప్తున్నా. నమ్మితే నమ్మండి, లేకపోతే సాగు చావండి. మీరు చూడండి, గుర్రం కూడా ఓఆర్ఆర్ ఎగ్జిట్ల దగ్గరనే ఖాళీగా వందల వేల ఎకరాలు పడున్నాయి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ల దగ్గర వందల వేల ఎకరాలు ఖాళీ ప్లాట్లు పడినాయి. ఎవడు దిక్కు దివానా లేదు దానికి. అది అక్కడి నుంచి ఒక 20-30 కిలోమీటర్లు పోతే ఫ్యూచర్ సిటీ వస్తుంది. అక్కడ విపరీతమైన డిమాండ్ అట. పోవడానికి ఒక బస్సు లేదు, ఒక రవాణా లేదు. ఒక్కసారి ఆ ఏరియా చూసేద్దామంటే ఓ 1000 రూపాయలు ఖర్చు అవుతుంది కార్లో పోయిస్తే. 2-వీలర్లో పోతే ఇక అమన్గల్కి 2-వీలర్ మీద పోతే ఎట్లుంటుంది పరిస్థితి? లోపల పోతే ఒక కూల్ డ్రింక్ కాదు కదా, ఒక నీళ్ళ కుండ కూడా దొరకదు. అంటే ఎవడన్నా ఉచితంగా నీళ్లు పంపిణీ చేస్తారు కదా, అటువంటి కేంద్రాలు కూడా లేవు. డ్రోన్లు లేపి కిలోమీటర్ల కొద్ది జోన్ చూపిస్తున్నారు, బీడుగా ఖాళీ ఏం లేదు. ఇప్పుడు ఒక FCDA భవనం అట, ఆ స్కిల్ యూనివర్సిటీ 1 yearలో తయారైపోయి రిబ్బర్ కటింగ్ చేస్తాడు. ఒక చిన్న అపార్ట్మెంట్ లేపడానికి 2.5-3 ఏళ్ళు అవుతుంది. అంటే ప్రీ కాస్ట్ పెడతారు. ఎంత ప్రీ కాస్ట్ పెట్టి ఏ ప్రీ కాస్ట్ చేసినా స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ అయితే డిమాండ్ వస్తుంది అనేది తప్పు. ఇప్పుడు లాస్ట్కు మళ్ళీ జూకు అనంతమ్మాని వంతారా మీద పడ్డారు. అంబానీనే ఇక్కడ వస్తుండంటే అని ఒక మళ్ళీ క్వశ్చన్ మార్క్. దయచేసి రియల్ ఎస్టేట్ని ఇక టోటల్ నెగటివ్గా చూడండి. ప్రతి ఒక్కడు వేరే వాడికి షటకోపం పెట్టడానికే పూనుకున్నాడు. వెస్ట్ హైదరాబాదులో అంటే కోహినూర్ వజ్రం కన్నా వజ్రం, ఇంకా పెద్ద వజ్రం పెట్టి కిరీటం పెట్టేసిన అందరికీ. వెస్ట్ హైదరాబాదులో 3.5 లక్షల ఫ్లాట్లు ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ వెధవలు ఏం చెప్తున్నారంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతూనే మీకు ఒక ఫ్లాట్ కూడా దొరకదట, నెక్స్ట్ కిరాయికి కూడా దొరకదట. అంటే వీళ్ళు ఎంత బ్లేటెంట్గా, అంటే AI వచ్చి మొత్తం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఉద్యోగాలు వీకేసిన, అంటే దాదాపు 80% ఉద్యోగాలు పోయినా రియల్ ఎస్టేట్కి ఏడోకా లేదట. అంటే ఏంది ఇది అసలు? వీళ్ళని ఎట్లా రాణిస్తున్నారు? ఇప్పుడు యూట్యూబ్ ఎట్లా బ్యాన్ చేస్తుంది కదా ఈ రాంగ్ వీడియోస్ని, AI వీడియోస్ని, అట్లా వీళ్ళని కూడా బ్యాన్ చేయాలి. సోషల్ మీడియాలో వచ్చి నోటికి వచ్చడం వాగడం, ఇది బీఆర్ఎస్ కాన్స్పిరసీ అట. కాంగ్రెస్ గవర్నమెంట్ దెబ్బతీయడానికి బీఆర్ఎస్ చేసుకున్న కొనాకు పొలిటికల్గా కూడా వెళ్ళిపోయారు. వీళ్ళకి అయితే లేదు, ఏం చేయాలి? కాంగ్రెస్ వచ్చినా రియల్ ఎస్టేట్ లేస్తలేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడే గోతిలోకి పడిపోయింది రియల్ ఎస్టేట్. ఆ ఫేక్ రియల్ ఎస్టేట్ నుంచి మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ బీఆర్ఎస్ మీద పడుతుంది. బీఆర్ఎస్ వల్ల, నెగటివ్ ప్రచారం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దెబ్బతినే ప్రయత్నం కొడుతున్నారు, కానీ అసలు డిమాండ్ అస్సలు తగ్గలేదట. అసలు బయట ఎక్కడని చెప్తే ఊళ్ళలో పోయి, అంటే అడవి ప్రాంతాల్లో పోయి ఇట్లా ఫుల్ డిమాండ్ ఉందట రియల్ ఎస్టేట్ అంటే వాడు ముండ్ల కంపత్వం తీసుకొని కొడతాడు ముడి మీద. ఏంద్రా మాకు అర్థమవుతుంది, మీకు సిటీలో ఉండి అర్థమవుతా లేదురా? మా దగ్గరనే భూముల డిమాండ్ పడిపోయింది, ఒకటి దిక్కులేడు. మీ దిక్కు ఎట్లుంటుంది? ఘోరమైన పరిస్థితి ఉంటుంది. డబ్బా మీద డబ్బా కడుతుండ్రు అని, అంటే అడిగి ఉన్నటోడు వాడే చెప్తాడు మీకు. అంటే ఈ సిగ్గుమాలినతనము బాగా చాలా హైట్స్లో వెళ్ళిపోయింది. మొన్న రెరా చైర్మన్ చెప్తుండు, రెరా సర్టిఫికెట్లు చూసి మీరు కొనండి అట. అంటే వానికి ఎవరు డబ్బులు ఇస్తాడు, ఆ ప్రాజెక్ట్ సైన్ చేస్తాడు, అవే మనం కొనాలంట. వానికే నైతిక విలువలు లేవు ఆ రెరా చైర్మన్కి. వాని సర్టిఫికెట్లు అన్నీ బూత్ సర్టిఫికెట్. మన వైట్ వాటర్ చూడలే మనం, అది రెరా సర్టిఫైడ్. దానికి ఒక నంబర్ కూడా ఇచ్చిండు. మొత్తం ప్రీ లాంచ్. ఒక్క ఫ్లాట్ ముగ్గురు అమ్ముకున్నాడట. మళ్ళీ ఎట్లా సర్టిఫికేట్ ఇస్తారా మీరు అని ఆ స్టేజ్ మీదనే ఎక్కి 2 పీకేది ఉండేవాడిని. అంటే వాడి ఉద్యోగం ఉండాలని మంది, అంటే వేలాది మంది
హార్డ్ అండ్ మనీని రిస్క్లో పెడుతుండు. అరరా చైర్మన్ అట వాడు, ఇట్లా ఏండో ఏందో ఎగ్జాంపుల్ చూపించాలి ఎట్లా మోసాలు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకోవడం, స్టాంప్ కొట్టిచ్చేయడం. అంటే ఇటు ఇండస్ట్రీనే కాకుండా గవర్నమెంట్ తరఫున కూడా పెద్ద ఎత్తున ప్రజలతోని ఆడుకోవడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏమన్నా చెప్పింది, రెరాని తీసేయండి. మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ రెరానే. హెచ్ఎండి పైసలు హెచ్ఎండి తింటుంది, మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ తింటారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు టౌన్ ప్లానింగ్ తినేస్తారు. లాస్ట్కు రెరాకి వచ్చి సర్టిఫికేట్ తీసుకుందామంటే వాడిని పైసలు తిని ఏ బిల్డింగ్కి ఆ బిల్డింగ్కి స్టాంప్ కొట్టి ఇచ్చేస్తాడు, లేదా స్టాంప్ ఇచ్చేస్తాడు, మీరే కొట్టుకుంటారు ఆయన అంటాడు, నాకు ఎనర్జీ లేదంటాడు. అందుకోసం సుప్రీంకోర్టు అసలు రెరాని తీసి పారేయండి, పనికి మాలిన ఏజెన్సీ అని తీసేస్తే కూడా మాకేం ప్రాబ్లం లేదన్నది. అంటే గాండ్రించి ముఖం మీద ఉమ్మేసినట్టు. అయినా సిగ్గులేదు కొడుకులు. ఇక్కడే సదస్సులు పెడతారు, హైటెక్స్లో సదస్సులు పెడతారు, భూమిలో ఉందంటాడు. మై హోమ్ ఏ ప్రాజెక్ట్ చేపించినా ఒక ప్రాజెక్టు భూమి పూజ రోజే అన్ని ఫ్లాట్లు సేల్ అయిపోయినాయి అంటాడు. ఏఎస్బిఐలో వచ్చి నేను ఫస్ట్ డేనే 1000 కోట్ల ఫ్లాట్లు అమ్మేసిన అంటాడు. ఘోరమైన స్థితి ఉంది హైదరాబాద్. అంటే చెప్పుకుంటేనే వాంతికి వస్తుంది. దయచేసి అందరూ దీన్ని గమనించండి. అమెరికాలో ఇంత ఘోరమైన స్థితి ఉందంటే, అంటే చెప్పుకోలేని స్థితి, అక్కడ కూడా చెప్పుకోలేని స్థితికి వచ్చేసిన వాళ్ళు. అమెరికాపై డిపెండ్ ఉన్న ఇండియన్ ఎకానమీ స్థితి ఎలా ఉంటుందో మీరందరూ ప్రాక్టికలీ ఊహించి ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ లాగా బిహేవ్ చేయండి. ఈ అన్ఎడ్యుకేటెడ్ రియల్ ఎస్టేట్ వాళ్ళ వీడియోస్, ఆ బ్రోషర్లు, వాళ్ళ వాగుడు విని, ఈవెన్ రెరా, హెచ్ఎండిఏ ఇటువంటి వాళ్ళ స్పీచ్లు విని కూడా మీరు అస్సలు నమ్మకండి. వాళ్ళ 2 ప్రశ్నలు వేస్తే మనకు ఒక్క ప్రశ్న కూడా జవాబు వేయడానికి రాదు. కాబట్టి అందరూ అలర్ట్ ఉండాలి. రెరాను, హెచ్ఎండి మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్స్, వీళ్ళని నమ్మకండి. ఏ ప్రాజెక్టు, ఎటువంటి అడ్డగోలు ప్రాజెక్ట్ మీద కూడా డబ్బులు తీసుకొని స్టాంప్ వేసి ఇచ్చే డిపార్ట్మెంట్లు ఇవి 2. మొన్న సుప్రీంకోర్టు డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, మీరు లా పాస్ చేసి రెరా ఫామ్ చేస్తే రెరా హ్యాస్ బికమ్ మోస్ట్ కరప్ట్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ హెల్పింగ్ బిల్డర్స్ టు చీట్ కస్టమర్స్. ఇది తప్ప అది చేసే పనేం లేదు, దీన్ని తీసి పారేయండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే మన పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీరందరూ ఊహించగలరు. రియల్ ఎస్టేట్లో ఫ్రాడ్లకు అంతు లేదు. ఈ సంవత్సరం అంతా మీరు, అంటే ఈ సంవత్సరం కాకుండా వచ్చే 2 సంవత్సరాలు కూడా రియల్ ఎస్టేట్లో భారీ ఫ్రాడ్లను చూడబోతున్నారు, చూస్తూనే ఉంటారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి అని తెలియజేసుకుంటూ, అందరికీ ఈ శివరాత్రి కాళరాత్రిగా మారొద్దని, ఈ శివరాత్రి రోజు శివుణ్ణి ఆరాధించి వేడుకోవాలి. మనకు రాబోయే కాళరాత్రులంతా మనకు కాస్త ఊరటనివ్వాలి, మనము దాన్ని ఫేస్ చేసే శక్తిని మనకు ఇవ్వు అని శివుణ్ణి ప్రార్థిస్తూ నమస్కారం.